గాడ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొద్ద నుండి పంపిన యొక్క మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభు కృపను బట్టి 650 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇవి నేను చేయలేను, ప్రభువు చేయనిచ్చాడు. ప్రభు చేయడానికి శక్తినిచ్చాడు, ప్రభు చేయడానికి సహాయాన్ని ఇచ్చాడు. కాబట్టి సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఆయనకు మాత్రమే చెందుతాయి. ఇందులో ఏ మనిషి నేను కానీ ఇంకెవరు కానీ అతిశయించడానికి ఏమీ లేదు అనే సంగతిని గుర్తు చేసుకుంటూ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో మనం దేవుని వాక్యము చేసేటువంటి పని, ద క్రియేటివ్ వర్డ్, సృజనాత్మకమైనటువంటి వాక్కు, ప్రాచీనత కలిగినటువంటి సృజనాత్మకత కలిగినటువంటి దేవుని వాక్యము ఏం చేస్తుంది, ఒక 4 విషయాల్ని మనం ఆలోచించాం. అది శిష్యత్వాన్ని పుట్టించిందని లేకపోతే కలిగించిందని, అంతేకాకుండా ఒక శ్రేష్టమైన పేరును అనుగ్రహించిందని, నామాన్ని అనుగ్రహించిందని, అనగా పేతురు యొక్క పేరు మార్చబడిందని, సైమన్ అనబడుతున్న వ్యక్తి పేరు పీటర్గా లేకపోతే పెట్రాస్ లేకపోతే రాయిగా మార్చబడిందని, రాయి అని అనగా దేవుని ఉద్దేశం అతను రాయిలాగా స్థిరంగా ఉండాలని, దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం. అంతేకాకుండా మనం ఆలోచించినటువంటి 3వ విషయం ఏంటి అంటే దర్శనాలు, విజన్స్. నువ్వు వీటికి ఆశ్చర్యపోతున్నావేమో నతనియేల్, యు వుడ్ సీ మోర్ విజన్స్. నీవు నీతో పాటు ఉన్నవాళ్ళు చూస్తారు అన్నట్టుగా ప్రభు చెప్పిన మాటను మనం చూస్తున్నాం. క్రియేటివ్ వర్డ్ అనేది ఆ సృజనాత్మకమైన వాక్కు స్వర్గీయ దర్శనాలకు అనుమతి ఇచ్చిందని, అంతేకాకుండా సృజనాత్మకమైన వాక్కు శ్రేష్టమైనటువంటి పానీయాన్ని ఇచ్చిందని గత ఎపిసోడ్లో, అనగా యోహాను సువార్త 2వ అధ్యాయములోని ఆ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడిన అద్భుతం మరియమ్మ మాట వలన కాదు, విందు ప్రధాని మాట వలన కాదు, యేసు మాట వలన జరిగింది. యేసు ఏదో ఒకటి చెప్పకపోతే చేయకపోతే ఏం జరిగి ఉండేది కాదు. హీ హ్యాస్ టు డూ సంథింగ్, దెన్ సంథింగ్ విల్ హ్యాపెన్. ఆయన ఏదో ఒకటి చెప్తే, ఏదో ఒకటి చేస్తే ఏదో జరుగుతుంది. గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న విషయాలవి. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు, అతని పేరు యోహాను. అతని పేరు యోహాను. సడన్లీ ఎ మ్యాన్ అపియర్డ్ హూ వాస్ సెంట్ ఫ్రమ్ గాడ్, ఎ మెసెంజర్ నేమ్డ్ జాన్. ఎవరు ఊహించినటువంటి సమయంలో అకస్మాత్తుగా, అనుకోకుండా ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు అంటే పంపబడ్డాడు. ఏలియా పంపబడినట్లుగా, మోషే పంపబడినట్లుగా, మోషే ఫరో దగ్గరికి పంపబడినట్లుగా, ఏలియా ఆహాబు దగ్గరికి పంపబడినట్లుగా, ఈ మనిషి హేరోదు దగ్గరికి పంపబడ్డాడు అని కాదు, పంపబడ్డాడు. ఎక్కడెక్కడికి పంపబడ్డాడు అంటే అపోస్తులుడయ్యాడు. అపోస్తులుడు అనే టైటిల్ని బట్టి అతడు అతిశయించవచ్చు. అతిశయించడానికి కాదు, అధికారాలు, ఆత్మ సంబంధమైన అధికారాలు ఇచ్చింది. ఆత్మ సంబంధమైన పరిచర్య చేయడానికి అధికారాలు. ఏదైనా పాస్టర్ అయినా, స్పీకర్ అయినా, బిషప్ అయినా, రెవరెండ్ అయినా, ఎవరైనా కానీ పని చేయాల్సిందే. ప్రభు పని చేయాల్సిన వాళ్ళమే కానీ ఈ ప్రభు పని బట్టి నేను అంత చేశాను ఇంత చేశాను గర్వించాల్సిన వాళ్ళం కాదు. ఇందులో గర్వించడానికి ఏముంది? ఇది ఏదో పెద్ద ఉద్యోగమనో లేకపోతే కలెక్టర్ కన్నా, ఎమ్మెల్యే కన్నా ఇదే పెద్ద ఉద్యోగం, దేవుని సేవ గొప్ప ఉద్యోగం అని భావించాల్సిన అవసరం లేదు. కలెక్టర్ అనే ఉద్యోగం లేకపోతే భౌతికమైన ఉద్యోగాలు ఈ లోక సంబంధమైనవి. వాటికి ఈ సేవకి పోలిక ఏంటి, పొత్తేంటి? సేవే, ప్రభుత్వ సేవే, ప్రభు సేవే. అది వేరు, ఇది వేరు. దీంతో పోల్చి చూడాల్సిన అవసరం లేదు. పంపబడ్డాడు ఒక మనిషి.
అనగా 400 సంవత్సరాల తర్వాత, ఒక విధంగా చెప్పాలంటే మలాకి పంపబడ్డాడు లాస్ట్. తర్వాత ఇంకెవరూ పంపబడలేదు. ఇంకా చెప్పాలంటే అన్ని జనుల దగ్గరికి యోనా పంపబడ్డాడు. దట్ ఇస్ ద లాస్ట్. లేదా ఫస్ట్. ఇంకెవరూ పంపలేదు. సరే, యోహాను పంపబడ్డాడు కదా, అన్ని జనుల దగ్గరికి కాదు కదా, ఆత్మీయుల దగ్గరికి. యోహాను దగ్గరికి సుంకరులు వస్తున్నారు, లేకపోతే పరిసయ్యులు, శాస్త్రులు, లేకపోతే మత సంబంధమైన వారు, మతాతీతమైన వారు కూడా అరణ్యంలో వెళ్తున్నాడు. అరణ్యం అనేది ఆత్మీయులకు కాదు. అరణ్యం అనేది ఎవరికైనా. అరణ్యం అనేది కొద్దిమందికే. అరణ్యంలో అందరూ ఉండరు, అనేక మంది ఉండే అవకాశం లేదు. కానీ అరణ్యంలో తను ఒక వాక్కును పొందుకొని ఆయన ముందుకు సాగినట్టుగా యోహాను గురించి మనం ఆలోచిస్తున్నాం. యోహాను పంపబడ్డాడు. హీ వాజ్ సెంట్ బై గాడ్. అనగా దాని అర్థం యోహానుతో దేవుడు చెప్పాడు, జాన్, యు గో హియర్ అండ్ దేర్, గో హియర్, గో దేర్, గో దేర్. దేవుడు చెప్తే వెళ్ళాడు. యోహాను గారిని అడిగితే అసలు ఎవరు నువ్వు ఎవరివి అంటే, నేను పంపబడ్డాను అని కూడా చెప్పలేదు ఆయన. చెప్పొచ్చు, నేను పంపబడ్డవాడిని అని చెప్పొచ్చు. ఎవరు పంపించారు? దేవుడు పంపించడం ఏంటయ్యా బాబు? లేదంటే మీరందరూ ఆరాధించేటప్పుడు యెహోవా దేవుడు పంపించాడు, మా నాన్న దేవాలయంలో సేవ చేస్తున్నాడు కదా, ఆ దేవుడు మనల్ని పంపించాడని చెప్తే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. మీరు అడగాల్సిన అడగండి. నేను ఒకటి మాత్రం వాస్తవం, నేను ఆయన్ను కాదు. ఐఎమ్ నాట్ మెస్సయ్య. ఘనత, మహిమ, ప్రభావం నాకు ఆరోపించొద్దు. నాకు ప్రాధాన్యత వద్దు, నన్ను పట్టించుకోవద్దు. లెట్ మీ డూ మై మినిస్ట్రీ, డూ యువర్ ఓన్ జాబ్. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చేసుకుంటాను. ఎందుకు అనవసరమైన జోక్యాలు అన్నట్టుగా యోహాను మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను పంపబడ్డాడు. యోహాను ఒక మనుష్యుడు, దేవదూత కాదు. ఆయన పంపబడ్డాడు, మనుషుల మధ్యలోకి పంపించబడ్డాడు. యోహాను పంపబడినటువంటి 5 స్థలాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను, హీ వాజ్ సెంట్ టు డిఫరెంట్ ప్లేసెస్, 5 డిఫరెంట్ ప్లేసెస్. వాటి గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, లూకా సువార్త 1వ అధ్యాయం 57వ వచనంలో మనం గమనిస్తే, ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. కుమారుని కనింది. అతనికి ఎలిజబెత్ కుమారుని కనింది. చాలా కాలం తర్వాత గొడ్రాలని ముద్ర వేశారు, ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు అని మైండ్లో ఫిక్స్ అయిపోయారు. కానీ దేవుడు అద్భుతం చేశాడు. మైండ్లో నువ్వు రకరకాల విషయాలతో ఫిక్స్ అయిపోయి ఉండొచ్చేమో, కానీ ఆ ఫిక్స్ పోయిన వాటిని కూడా తీసివేసి కొత్త కార్యాలను దేవుడు పెట్టగలడు. ఎలిజబెత్కు జరిగిన విషయం అక్కడ రాయబడింది 57వ వచనంలో మనం చూస్తున్నాం. When Elizabeth's pregnancy was full term, she gave birth to a son. అనగా యోహానుకు జన్మనిచ్చింది. యోహాను పేరు పెట్టారు. యోహానుకు జన్మనిచ్చింది. దేవుని స్తోత్రం, బానే ఉంది. 80వ వచనం, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. ఆయన అరణ్యములో ఉండెను. Afterward their son grew up and strengthened by Holy Spirit. He grew in his love for God. John chose to live in the lonely wilderness until the day of his public appearance to Israel. మొట్టమొదటి విషయం, ఇంటిలోకి పంపబడ్డాడు. ఇంటి నుంచి ఆయన అరణ్యానికి పంపబడ్డాడు. He was sent from house to wilderness. ఏ తల్లి కూడా తన బిడ్డను అరణ్యంలో వదిలిపెట్టదు. కానీ యోహాను అరణ్యములో ఉన్నాడట. ఎదిగి ఇశ్రాయేలుకు ప్రత్యక్షమయ్యేంత వరకు అరణ్యములో ఉన్నాడంట. నంబర్ 1 హిస్ జర్నీ, లేకపోతే హిస్ సెండింగ్. ఎక్కడెక్కడ పంపబడ్డాడు? ఇంటి దగ్గర నుంచి ఆయన ఇంట్లో పుట్టాడు, కానీ అరణ్యానికి పంపబడ్డాడు. నువ్వు ఎక్కడో పుట్టిండొచ్చు, ఎక్కడో ఆత్మీయంగా పుట్టిండొచ్చు, కానీ దేవుడు పరిచర్య కోసం ఎక్కడికో పంపిస్తాడు. నువ్వు పుట్టిన చోటే, ఆత్మీయంగా పుట్టిన చోట సేవ చేసి చనిపోవాలని రూలేం లేదు. నేను నెల్లూరు జిల్లా సోమశిల అనే ప్రదేశంలో ఆత్మీయంగా పుట్టాను, కానీ ప్రభు కృపను బట్టి వేరు చోట్ల తిరిగాను. ప్రస్తుతం నెల్లూరులో ఉంటున్నాను. అనగా అది ఆయన ఇష్టం, యజమానుని ఇష్టం. యజమానుడు ఎక్కడైనా పెడతాడు, ఎక్కడికైనా పంపుతాడు.
యజమానుడికి ఇలా చేయండి అని సలహాలు సూచనలు ఇవ్వడానికి మనం ఎవరిమి? పరమ యజమానుడికి, కోత యజమానుడికి సలహాలు సూచనలు ఇవ్వడానికి నువ్వు నేను ఎవరిమి? ఒకటి, ఆయన ఇంటి దగ్గర నుంచి అరణ్యానికి పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు. 30 సంవత్సరాలు ఉన్నాడో, 29 సంవత్సరాలు ఉన్నాడో, లేకపోతే ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు. కానీ అరణ్యంలో ఉన్నాడు, పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన అక్కడి నుంచి ఎక్కడికి పంపబడ్డాడు? యోహాను సువార్త 1:28. యోహాను బాప్తిసం ఇచ్చుచున్న యోర్దాను నదికి అవతల ఉన్న బెతనియలో ఈ సంగతులు జరిగాను. ఏంటి? ఒకటి, ఇంటి దగ్గర నుంచి అరణ్యానికి పంపబడ్డాడు. తర్వాత ఆయన పంపబడ్డాడు. ఎక్కడికి పంపబడ్డాడు? నది దగ్గరికి వచ్చాడు. యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. అనగా యోర్దాను నది దగ్గరికి ఎందుకు వచ్చాడు? బాప్తిసం ఇవ్వడానికి వచ్చాడు. బాప్తిసం ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే 31 నేను ఆయన ఎరగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు. అసలు నువ్వు ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు అని అడిగినప్పుడు ఈ స్ట్రైట్ ఆన్సర్ చెప్పలేదు. అప్పుడు మొట్టమొదటి మాట, ఆయన ఇంటి దగ్గర నుంచి అరణ్యానికి పంపబడ్డాడు. రెండోది, అరణ్యము నుంచి నది దగ్గరికి పంపబడ్డాడు. అరణ్యం కాదు అక్కడ ఆయన పరిచయం చేయాల్సిన చోటు. అరణ్యం కాదు ఇశ్రాయేలు ప్రజల యొక్క గమ్యస్థానం. అరణ్యం నుంచి ఎక్కడికి రావాలి? నది దగ్గరికి వచ్చాడు. అంతఃపురం దగ్గర నుంచి ఏలియా ఎక్కడికి వెళ్ళాలి? అంతఃపురంలో తనను గుర్తించిన వారి దృష్టిలో పడకుండా తాను ఎక్కడో దాక్కోవడానికి సురక్షితమైన స్థానంలో ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? యోర్దానుకు తూర్పు వైపు నుండి కేరీతు వాగు దగ్గర ఉన్నాడు. సరే, ఇప్పుడు ఏలియాను గురించి చెప్పుకోవడం కాదు, ఏలియా ఆత్మ కలిగిన వాడు కనుక, యోహాను కనుక ఈ మాట చెప్పుకోవాల్సి వచ్చింది. అంతవరకు. రెండో విషయం, ఆయన నది దగ్గరకు వచ్చాడు. యోర్దాను నదికి ఆవలున్న బేతనియలో ఈ సంగతులు జరిగాను. బేతనియ గురించి చెప్పినప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పింటాను. 2 బేతనియలు ఉన్నాయి. యోర్దానుకు యువతలు ఉన్న బేతనియ ఒకటి ఉంది, యోర్దానుకు అవతల ఉన్న బేతనియ ఉంది. ఇప్పుడు యోర్దానుకు అవతల ఉన్నటువంటి బేతనియలో జరిగిన సంఘటనలు అంటే ఈ శిష్యుల ఎంపిక, లేకపోతే శిష్యుల ఎంపిక కాదులేండి, నువ్వెవరివి అని కనుక్కోవడం, లేకపోతే అరణ్యంలో కేకలేయడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత యేసు ప్రభు ఈ బేతనియకే యోహాను పరిమితమై ఉండొచ్చు, కానీ యేసు ప్రభు ఆ బేతనియలోను ఈ 2 బేతనియలలో ఉన్నాడు. 2 బేతనియల మధ్యలో పరిచయం చేశాడు. యేసు ప్రభు 2 బేతనియల మధ్యలో మాత్రమే పరిచయం చేశాడని కాదు అర్థం. ఇది బేతనియ కాదని యోహాను సువార్త 1:28 అది బేత్బారా అనేటువంటి స్థలం, పడవల ఇల్లు అని చెప్పబడినటువంటి స్థలము అని అయిండొచ్చని బైబిల్ పండితులు అన్నారు. దాని గురించి విభేదించే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఇప్పుడు దానిలోకి వెళ్ళలేదు. ఏదేమైనప్పటికీ రెండవ ప్రయాణం ఎక్కడికి అంటే అరణ్యము నుంచి నది దగ్గరికి. ఇంటి దగ్గర నుంచి అరణ్యం దగ్గరికి వచ్చాడు, అరణ్యం దగ్గర నుంచి నది దగ్గరికి వచ్చాడు. నిన్ను కూడా దేవుని ఆత్మ ఎక్కడెక్కడికో తీసుకుపోతాడు. ఈ ఊరు నుంచి ఆ ఊరి దగ్గరికి, ఆ ఊరు నుంచి ఈ ఊరి దగ్గరికి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటి దగ్గరికి నిన్ను ఎక్కడికెక్కడికో తీసుకొని పోతున్నాడు. గాలి తనకి ఇష్టం వచ్చిన చోటికి వీచును. ఆత్మ చేత నింపబడిన వాడు, లేకపోతే ఆత్మ వలన జన్మించిన వాడు కూడా అలాగే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉంటాడు, కాసేపటికి ఎక్కడ ఉంటాడో మరి తెలియదు. నేడు ఇక్కడ, రేపు ఎక్కడో ఎరుగని పయనం అని భక్తుడు పాడతాడు. అవును, వాస్తవమే. నేడు ఈ ఛానల్లో ఉన్నాం, తర్వాత ప్రజల ముందు, తర్వాత ఇంకెక్కడ కనిపిస్తామో మనకు తెలియదు, తర్వాత అదృశ్యం అయిపోతాం. ఒక విచిత్రమైన ప్రయాణం మంది. దేవుని స్తోత్రం. చూడండి, అరణ్యంలో ఉన్న మనుషుడు అరణ్యంలోనే ఉండిపోకుండా నది దగ్గరికి వచ్చాడు. కారణం ఏంటంటే అరణ్యములో ఉన్నదానికన్నా ప్రజలు ఎక్కువగా నది దగ్గర ఉన్నారు. నది దగ్గరికి పంపబడ్డాడు. తన ఇష్టానుసారంగా, నది అంటే ఆయనకి ఇష్టం కాబట్టి, యోర్దాన్ నది అంటే ఆయన ఇష్టపడేవాడు కాబట్టి, చిన్నప్పుడు యోర్దాన్ నది దగ్గరికి ఆడుకునేవాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు, పరిచయం చేశాడని కాదు. మనకిష్టమైన చోట్లకు కాదు, దేవునికి ఇష్టమైన చోట్ల మనం పరిచయం చేయాలి. ఈ రోజులో మాకు ఇల్లు ఉందండి, మాకు పలాంది ఉందండి, మాకు బంధువులు ఉన్నారండి, మా కులం వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము అక్కడే పరిచయం చేస్తామని.
ఈయన యోహాను పరిచయం చేయాల్సింది దేవాలయం దగ్గర పరిచయం చేయాలి, కానీ దేవాలయం దగ్గర పరిచయం చేయలేదు. మా నాన్న పాస్టర్ అండి, కానీ నేను అక్కడ పరిచయం చేస్తానని యోహాను చేయలేదు. పరిచర్య అనేది ప్రభువు పరిచర్య ప్రభువుది కనుక నీ ఇష్టాలు కాదు, ప్రభు ఇష్టాలు, ప్రభు ఇష్ట ప్రకారం జరుగుతుంది. సరే, దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత అక్కడి నుంచి నది దగ్గర నుంచి ఆయన ఎక్కడికి వచ్చాడు అని ఆలోచిస్తే మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. హేరోదు తన సహోదరుడు పిలుపు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేసుకున్నట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను కనుక ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి బంధించిండు. For Herod had John arrested and thrown into prison for repeatedly rebuking him in public, saying, "You have no right to marry Herodias, the wife of your brother Philip. You are violating the law of God." In prison for repeatedly rebuking him. ఆయన గద్దించాడని కాదు, he was repeatedly rebuking him. గద్దిస్తూనే ఉన్నాడు. ప్రవక్తగా ఒక్కసారి చెప్పి ఊరుకోలేదు. రహస్యంగా అక్కడ జరిగింది, వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది. మూడో వ్యక్తికి ఎలా తెలిసింది? యోహానికి ఎలా తెలిసింది? దేవుడు బయలుపరిచాడు. రహస్యంగా జరుగుతున్న దాన్ని కూడా దేవుడు బహిర్గతం చేయగలడు. బహిర్గతంగా జరుగుతున్న దాన్ని కూడా రహస్యంగా ఉంచగలడు ఆయన. సరే, దేవుని స్తోత్రం. మూడో విషయం, నది దగ్గర ఉన్న మనిషి ఇప్పుడు అంతఃపురం దగ్గరికి వచ్చాడు. బాగా ఆలోచించాలి. ఇంటి దగ్గర నుంచి ఒక మనిషి అరణ్యంలోకి వెళ్ళాడు, అరణ్యం దగ్గర నుంచి నది దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు నది దగ్గర నుంచి ఈ మనిషి అంతఃపురానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఎందుకు అంతఃపురం? అంతఃపురంలో ఆయనకేం పని? ఆయన రాజవంశీకుడు కాదు, లేవీ గోత్రికుడు, అతను యూదా గోత్రికుడు కాదు, లేకపోతే రోమా సంబంధించిన వ్యక్తి కాదు. కానీ ఎందుకు వెళ్ళినట్టు? ఆయన వెళ్ళలేదు, దేవుడు పంపించాడు. మనకెందుకులేండి ఆయన పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం దేనికి అని అనుకోలేదు. దేవుని ప్రవక్తలు అనబడిన వాళ్ళు, లేకపోతే ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు మనకెందుకంటే ఆ విషయాలు చెప్తే మనకి ఇచ్చేటువంటి కానుకలు ఆగిపోతాయని బాధపడతారేమో. హేరోదు కానీ ఫిలిప్పు కానీ హేరోదియా ఇచ్చే కానుకల మీద ఆధారపడి యోహాను పరిచయం చేయలేదు. మీరు కానుకలు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే, దేవుడు నాకు బయలుపరిచింది, నేను చెప్పి తరుతాను. మీ వ్యవహారం, మీ మధ్యలో ఉన్నటువంటి ఈ వ్యవహారం స్వర్గానికి నచ్చడం లేదు, పరలోకానికి నచ్చడం లేదు, ప్రభువుకు నచ్చడం లేదు, అందుకే నేను చెప్తున్నాను చెప్పాడు. దావీదు లాంటి వాడి దగ్గరికి వెళ్ళి నాతాను ప్రవక్త చెప్పాడు, ఆ మనుషుడు నీవే అండి, మారాలండి మీరు అన్నట్టుగా. మారాలండి అనలేదు, పశ్చాత్తాపడ్డాడు. నాతాను ప్రవక్త ఎలా చెప్పాడు, ఏలియా ప్రవక్త ఎలా చెప్పాడు, యోహాను భక్తులు చెప్పి సమస్యలో చిక్కున్నాడు. అలా చెప్పి భగవంతుని మాటను చెప్పి భద్రతారాహిత్యంలోకి వెళ్ళిపోయాడు. ప్రభు మాట చెప్పి ప్రమాదంలో పడిపోయిన వ్యక్తిత్వం. చెప్పకుండా ఉంటే, ఖండించకుండా ఉంటే, ఒక్కసారి ఖండించి ఊరుకుంటే సమస్య లేదు. హీ వాస్ కంటిన్యూస్లీ రిబ్యూకింగ్ హిమ్, హీ వాస్ రిపీటెడ్లీ రిబ్యూకింగ్ హిమ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, యోహాను పంపబడ్డాం. ఎ మ్యాన్ సెంట్ ఫ్రమ్ గాడ్, సడన్లీ ఎ మ్యాన్ సెంట్ ఫ్రమ్ గాడ్. ఒకటి, అతని ఇంటి దగ్గర నుంచి అరణ్యానికి పంపబడ్డాడు. రెండవది, అరణ్యము నుంచి నది దగ్గర పంపబడ్డాడు. మూడవది, ఆయన నది దగ్గర నుంచి, యోర్దాను నది దగ్గర నుంచి ఆయన అంతఃపురానికి పంపబడ్డాడు. అంతఃపురంలోని సెటిల్ కాలేదు. ఇటువంటి అపవిత్రత జరుగుతున్నటువంటి, అది అంతఃపురం కాదు, అది అపవిత్రపురం. అది అంతఃపురం అనుకుంటున్నారేమో, అది అపవిత్ర పురాలు. ఈ రోజుల్లో కూడా అంతఃపురాలు అనబడినవి అపవిత్ర పురాలుగా ఉన్నాయి. ఈ అంతఃపురం దగ్గర నుంచి ఆయన ఎక్కడికి వచ్చాడని మనం కొద్దిగా ఆలోచిస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయము 18వ వచనం. స్తోత్రం. ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. చెరసాలలో అంతఃపురములో నుంచి ఒక మనుషుడు, దేవుని అనుమతి లేకుండా ఆయన ఉండలేదు, దేవుడు అనుమతించాడు. గాడ్ అలౌడ్ హిమ్ టు బి ఇన్ ద ప్రిజన్. మెస్సియాని గురించి మరింత ప్రత్యక్షత కలగడం కోసం ఆయన చెరసాలలో ఉండాల్సి వచ్చింది.
తాను ప్రకటించిన వాక్యం నిమిత్తమై శ్రమను అనుభవించాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాటలు, అతడు ఒకటి ఇంటి దగ్గర నుంచి అరణ్యానికి పంపబడ్డాడు, రెండోది అరణ్యం నుంచి నది దగ్గరికి పంపబడ్డాడు, నది దగ్గర నుంచి అంతఃపురానికి పంపబడ్డాడు, నాలుగోది అంతఃపురం దగ్గర నుంచి ఆయన చెరసాలకు పంపబడ్డాడు. లాస్ట్ 5వ పాయింట్లో అయితే 5వ విషయాన్ని ఆయన ఎక్కడికి పంపబడ్డాడనే దాని గురించి మనం ఆలోచిద్దాం. అనగా ఈ 5 పంపబడ్డాలు మాత్రమే యోహాను జీవితంలో జరిగాయని చెప్పడం లేదు నేను. హీ వాజ్ సెంట్ బై గాడ్, అంతవరకే రాయబడింది. కానీ హౌ మెనీ టైమ్స్ హీ వాజ్ సెంట్ బై గాడ్ అనేది రాయబడలేదు. ఎన్నిసార్లు పంపబడ్డాడు, ఎక్కడెక్కడికి పంపబడ్డాడు అని చెప్పబడలేదు. పంపబడుతూనే ఉన్నాడు. దైవజనులు పంపబడుతూనే ఉండాలి, కొత్త గ్రామాలకు పంపబడుతూనే ఉండాలి, కొత్త ప్రాంతాలకు పంపబడుతూ ఉండాలి, కొత్త కాలనీలకు పంపబడుతూ ఉండాలి, కొత్త వ్యక్తుల దగ్గరికి పంపబడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, లాస్ట్ విషయం, మార్కు సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. శవాన్ని ఎత్తుకొని పోయారు. ఎవరి శవం? యోహాను శవం. ఎందుకు ఎత్తుకొని పోయారు? ఏమైంది? శిరస్సు శరీరము వేరైపోయి, ఆ దేహం రెండుగా అయిపోయి, శిరస్సు ఏమో వెండి పల్లెంలో ఉంది, దేహమేమో వెంబడించే శిష్యుల దగ్గర ఉంది. 6వ అధ్యాయము 29. When John's followers heard what had happened, they came and removed his body and laid it in a tomb. లాస్ట్ జర్నీ, లాస్ట్ సారి పంపబడ్డాడు. విగత జీవుడుగా, నిర్జీవుడుగా మారిన తర్వాత ఆయన పంపబడ్డాడు, సమాధి దగ్గరికి పంపబడ్డాడు. ఆదాం, నువ్వు మన్నే కనుక ఏ నేల నుంచి తీయబడతావో ఆ నేలలోకి వెళ్తావు. మానవుడా, నువ్వు మట్టిలో వచ్చి తీయబడ్డావు, మట్టిలోకి వెళ్తావు. సంపాదించవచ్చు విస్తారమైన బంగారు వెండి, కానీ నిన్ను వెండిలోనో బంగారులోనో భూస్థాపన చేయరు. ఎంత సంపన్నుడు అయినా కానీ నిన్ను మట్టిలోనే భూస్థాపన చేసేది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. 5వసారి ఆయన పంపబడ్డాడు. ఎక్కడి నుంచి పంపబడ్డాడంటే చెరసాల నుంచి సమాధికి పంపబడ్డాడు. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. మనం ఆలోచిస్తున్న మాటలు. 5 సార్లు యోహాను పంపబడ్డాడు. యోహాను అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. వాళ్ళ నాన్న పంపబడ్డాడని రాయబడలేదు, వాళ్ళ అమ్మ పంపబడ్డాడని రాయబడలేదు, అతడు ఒకడే పంపబడ్డాడు. ప్రార్థించే తల్లి, పరిచర్య చేసే తండ్రి, పంపబడిన కుమారుడు, ఇది వాళ్ళ కుటుంబం. ఎంత అద్భుతమైన కుటుంబం చూడండి. మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థించే తల్లి, దేవుని స్తోత్రం, ఎలిజబెత్. 2 పరిచర్య చేసేటువంటి తండ్రి జకర్యా, బాగానే ఉంది. 3వది పంపబడినటువంటి యోహాను. ఒక కుటుంబంలో 3 సభ్యులు ఉంటే 3 కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో సేవలో భాగస్థులుగా ఉన్నారు. మన కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు? కొన్ని కుటుంబాల్లో తండ్రి వస్తే తల్లి రాదు, తల్లి వస్తే తండ్రి రాదు, తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రారు, బిడ్డలు వస్తే తల్లిదండ్రులు రారు. కొన్ని కుటుంబాల్లో డ్యూటీలుగా దేవుని మందిరానికి వస్తారు. పోయిన వారం మా ఆడవాళ్ళు వచ్చారు సార్, అందుకని ఈ వారం నేను వచ్చాను, వచ్చే వారం వాళ్ళు వస్తారండి, నేను రానులేండి. సో ఇంటికి కాపలా ఉండాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నవాళ్ళు. మన ఇల్లు ఎవరు ఎత్తుకోబోరు, కానీ ఎందుకో మరి ఇల్లు ఎవరు ఎత్తుకోబోతారు అన్నట్టు ఇంటికి కాపలాలాగా మనం ఉంటున్నాం. దేవుని మందిరంలో కావలి వారిగా ఉండం, కానీ మనము దేవుడు మనకి ఇచ్చినట్టు ఇంటికి కావలి కుక్కలాగా ఉంటున్నాం. అది విచారకరమైన విషయం. దేవుని మందిరంలో కావలివాడిగా ఉండడం లేదు, కానీ దేవుడు మనకిచ్చిన ఇంట్లో కావలి కుక్కలాగా ఉండడం విచారకరమైన విషయం. దేవుని స్తోత్రం. నా మాటలు ముగించేస్తున్నాను. 5 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. 5 విధాలుగా యోహాను పంపబడ్డాడు. 5 చోట్లకి యోహాను పంపబడ్డాడు. 1, నంబర్ 1, ఆయన ఇంటి దగ్గర నుంచి అరణ్యానికి పంపబడ్డాడు. 2వది, అరణ్యం దగ్గర నుంచి ఆయన నది దగ్గరికి పంపబడ్డాడు. 3వది, ఆయన నది దగ్గర నుంచి అంతఃపురానికి పంపబడ్డాడు. వార్నింగ్స్తో, హెచ్చరికలతో పంపబడ్డాడు. తనను తాను హెచ్చరించుకోవడానికి కాదు, తప్పు చేస్తున్న వాడిని హెచ్చరించడానికి. తర్వాత 4వదిగా ఆయన అంతఃపురం దగ్గర నుంచి చెరసాలకు పంపబడ్డాడు. 5వ జర్నీ, చెరసాల నుంచి సమాధి దగ్గరికి పంపబడ్డాడు.
నువ్వు కూడా ఈ దినాలు ఎక్కడే పంపబడుతున్నావు? ఇంటి దగ్గర నుంచి ఆఫీస్, ఆఫీస్ దగ్గర నుంచి ఇల్లు, ఇంతేనా? లేదా పరిచర్య స్థలం నుంచి ఇంటికి, ఇంటి దగ్గర నుంచి పరిచర్య స్థలం దగ్గరికి ఎక్కడికి వెళ్తున్నావు? లేదు, చాలామంది ఎక్కడే పంపబడుతున్నారంటే వాళ్ళని వాళ్ళే పంపించుకుంటున్నారు. బంధువుల ఇంటికి, అక్కోళ్ళ ఇంటికి, వదినోళ్ళ ఇంటికి, అన్నోళ్ళ ఇంటికి, బామర్ది ఇంటికి. ఈ కొంతమంది ప్రయాణాలు ఎక్కడే పంపబడుతున్నావు? టు వేర్ యూ హ్యావ్ బీన్ సెంట్. ఎక్కడే పంపబడుతున్నావు? యోహాను పంపబడ్డాడు, దేవునికి స్తోత్రం. మనం కూడా పంపబడబోతాం, మనల్ని దేవుడు పంపిస్తాడు. గాడ్ వాంట్ టు సెండ్ హిస్ పీపుల్. నా కోసం ఎవరున్నారు? నా నిమిత్తం ఎవరున్నారు? నా నిమిత్తం ఎవరు పోతారు? ఎస్ అని ఐజయా చేయెత్తాడు. బహుశా యెషయా ప్రవక్తకు వచ్చిన సిచ్యువేషన్ యోహానుకు వచ్చింది అనుకుందాం. నా నిమిత్తం ఎవరు పోతారని, నేనున్నాను ప్రభా, నన్ను పంపించు. నువ్వు అరణ్యానికి పంపిస్తావో, నువ్వు నది దగ్గరికి పంపిస్తావో, అంతఃపురాన్ని దగ్గరికి పంపిస్తావో, చెరసాల దగ్గరికి పంపిస్తావో, సమాధి దగ్గరికి పంపిస్తావో, ఎనీవేర్ ఐఎమ్ రెడీ. ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా పంపబడినప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్లోంచండి, ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. యోహాను పంపబడినటువంటి అనుభవాలు, యోహాను ఎక్కడెక్కడికి పంపబడ్డాడు అనేటువంటి విషయాలు మీరు మాకు తెలియజేశారు. మేము కూడా పంపబడాలి. ఈ మాటలు వింటున్న అనేకులను అక్కడికి మీరు పంపించండి, సాక్షులుగా పంపించండి, సువార్థికులుగా పంపించమని అడుగుతున్నాం. ప్రభా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తూ, మీ చేత పంపబడి ముందుకు సాగి మీ నామాన్ని మహింపరిచేవారుగా ఉండగలడు సహాయం చేయమని సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపటి ఉదయకాలపు ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.